హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను స్టాక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది టాలీ ఫ్రైమ్లో ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టాలీలో అయినా టాలీ ఫ్రైమ్లో అయినా ఎంట్రీ ఒకేలాగా వేసుకుంటామండి. మనము ఇయర్ ఎండింగ్లో మన బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎలా క్లోజ్ చేసుకుంటామో అలాగే మన స్టాక్ అకౌంట్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇన్వెంటరీ అకౌంట్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఫిజికల్గా మన దగ్గర స్టాక్ ఎంత ఉంటుందో మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో కూడా స్టాక్ అంతే ఉండాలి. స్టాక్ కూడా టాలీ చేసుకోవాలి. స్టాక్ టాలీ అవ్వకపోయినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనము ఇయర్ ఎండింగ్లో స్టాక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది ఎలా వేసుకోవాలి, మనకి నెగిటివ్ స్టాక్ ఉన్నప్పుడు ఆ ఎంట్రీని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, స్టాక్ అనేది షార్టేజ్ వచ్చినప్పుడు ఎలా ఎంట్రీ చేసుకోవాలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనము ఫిజికల్ స్టాక్ వోచర్ అనేది కూడా టాలీలో ఎలా ఎంట్రీ చేసుకోవాలో చూద్దాము. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్ స్టాక్ ఎంట్రీ అనేది టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒకసారి ఎవరైనా టాలీలో వర్క్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, చూడండి. సో టాలీ ఫ్రైమ్లో మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ ఎంట్రీస్ వేసుకుంటాము, సేల్ చేసినప్పుడు సేల్స్ ఎంట్రీస్ వేసుకుంటాము. మనం పర్చేస్ చేసినప్పుడు స్టాక్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సేల్ చేసినప్పుడు డిక్రీజ్ అవుతుంది. మనం ఇయర్ ఎండింగ్లో స్టాక్ టాలీ చేసుకోవాలి. అకౌంటింగ్ బుక్స్ ఎలా లెడ్జర్స్ టాలీ చేసుకుంటామో అలాగే స్టాక్ కూడా టాలీ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని స్టాక్ ఐటమ్స్ ఉంటాయో, మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో స్టాక్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయో ఫిజికల్గా కూడా అంతే స్టాక్ ఉండాలి మన దగ్గర. సో మనం స్టాక్ సమరీ ఎలా చూసుకుంటాము, మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో స్టాక్ సమరీ క్లిక్ చేసుకోండి. బటన్ బార్లో స్టాక్ ఐటమ్ వైజ్ బటన్ క్లిక్ చేసుకోండి. చూడండి, నా కంపెనీలో ఇప్పుడు ఇన్ని స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి డెల్ కంప్యూటర్స్ అనేది నెగిటివ్లో కనబడుతుంది, -5లో ఉంది. అదేవిధంగా ప్రింటర్స్ కూడా -3లో ఉన్నాయి. మిగతా అన్నీ కరెక్ట్గా ఉంది, అంతే మన దగ్గర నెగిటివ్ స్టాక్ ఉంది. ఇప్పుడేమో డెల్ కంప్యూటర్స్ అనేవి నా దగ్గర ఫిజికల్గా కరెక్ట్గా ఉన్నాయి స్టాకు. ఇక్కడ 5 నెగిటివ్ చూపిస్తున్నది. నాకు 5 నెంబర్స్ స్టాకు డెల్ కంప్యూటర్స్ ఫిజికల్గా నా గోడౌన్లో ఉన్నాయి కానీ ఇక్కడ 5 మైనస్ చూపిస్తుంది. అంటే మనము స్టాక్ ఎంట్రీ చేసుకునేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్ చేసుంటే స్టాకు టాలీ అవ్వదు. మనకి స్టాకుకు సంబంధించి స్టాక్ జర్నల్స్, పర్చేజ్, సేల్స్ ఎంట్రీస్ కరెక్ట్గా వేసుకొని ఉంటే టాలీ అవుతుంది. మనం ఎంట్రీస్ మిస్టేక్ చేస్తుంటే టాలీ అవ్వదు. అలా టాలీ అవ్వనప్పుడు మైనస్గా ఇలాగే పెట్టుకోకూడదు, మైనస్ స్టాక్ అనేది. దీన్ని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో అదేవిధంగా ప్రింటర్స్ కూడా నా దగ్గర ఫిజికల్గా అయితే 3 ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్లో 3 లేనట్టు చూపిస్తుంది, మనకి మైనస్లో చూపిస్తుంది. నా బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఏమో -3 ఉన్నాయి ప్రింటర్స్, కానీ ఫిజికల్గా నా దగ్గర 3 నెంబర్స్ స్టాక్ ఉంది. అలాంటప్పుడు ఈ మిస్ మ్యాచెస్ని మనం ఎలా కరెక్షన్ చేసుకోవాలి, మనం ఫిజికల్ స్టాక్ ఎంట్రీ వేయడం వల్ల మనం ఈ మిస్ మ్యాచెస్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాక్ వోచర్ అంటే ఏంటంటే మనము స్టాక్ అడ్జస్ట్ చేసుకోవడానికి వోచర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్నే ఫిజికల్ స్టాక్ వోచర్ అంటాము. అంటే ఫిజికల్గా మన దగ్గర ఎంత స్టాక్ ఉందో ఇక్కడ కూడా అంతే స్టాక్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. మైనస్లో ఉంది స్టాక్ ఇక్కడ మనకి, దీన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి. ఒకసారి వోచర్కి వెళ్ళండి. ఇక్కడ వోచర్లో బటన్ బార్లో అదర్ వోచర్స్ క్లిక్ చేసుకోండి. అదర్ వోచర్లో ఇక్కడ ఇన్వెంటరీ వోచర్లో ఫిజికల్ స్టాక్ వోచర్ తీసుకోండి. షార్ట్కట్కి కంట్రోల్ F7 ఫిజికల్ స్టాక్ తీసుకున్నాను. డేట్ వేసుకోండి, F2 ప్రెస్ చేసి డేట్ చేంజ్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ఐటమ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, డెల్ కంప్యూటర్స్ మనకి ఎంత నెగిటివ్ కనబడుతుంది, 5 నెంబర్స్. ఇక్కడ కూడా క్వాంటిటీ 5 వేసుకుంటే మనకి కరెక్ట్గా టాలీ అవుతుంది. సో ఇంకొక ఐటమ్ కూడా మనకి నెగిటివ్ ఉంది కదా, ప్రింటర్స్, దాన్ని కూడా ఇక్కడే వేసేస్తున్నా నేను. చూడండి, ప్రింటర్స్ 3 నెంబర్స్ నెగిటివ్ ఉంది. ఇలా వేసుకొని ఎంటర్ ప్రెస్ చేసేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళండి, స్టాక్ సమరీ క్లిక్ చేసుకోండి. చూడండి, డెల్ కంప్యూటర్స్ ఇప్పుడు మనకి నెగిటివ్లో చూపించట్లే, 5 ఉన్నాయి మన దగ్గర స్టాకు. ఫిజికల్గా కూడా నా దగ్గర 5 ఉన్నాయి. సో మన స్టాక్ అనేది టాలీ అయిపోయింది. ప్రింటర్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ఫిజికల్గా కూడా మన దగ్గర 3 ఉన్నాయి. సో స్టాకు టాలీ అయిపోయింది. ఫిజికల్ స్టాక్ అంటే మన గోడౌన్లో లేకపోతే మన ఆఫీస్లో ఎంత స్టాక్ ఉంది అని అర్థం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్టాక్ ఉందనుకోండి, ఇప్పుడు నేను స్టాక్ సమరీకి వెళ్తున్నాను. స్టాక్ సమరీ ఉంది,
నెగిటివ్ స్టాక్ ఎలా అడ్జస్ట్ చేయాలో చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిజికల్గా స్టాక్ అనేది తక్కువగా ఉంది, నా కంప్యూటర్లో ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్యాక్స్ మిషన్స్ ఇక్కడ నాకు 5 ఉన్నాయండి, కానీ నాకు ఫిజికల్గా 3 మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఫ్యాక్స్ మిషన్స్. నా బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఏమో ఎక్కువ స్టాక్ ఉన్నట్టు చూపిస్తుంది, ఫిజికల్గా నా దగ్గర తక్కువ ఉంది. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి స్టాకు? సో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే సేమ్ మీరు ఓచర్కి వెళ్ళండి, బటన్ బార్లో అదర్ ఓచర్, ఆల్రెడీ ఫిజికల్ స్టాక్ ఓచర్లోనే ఉన్నాము, ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాం కదా, డేట్ వేసుకొని ఇక్కడ ఫ్యాక్స్ మిషన్స్ తీసుకోండి. ఎన్ని ఉన్నాయి నీకు? ఇప్పుడు ఎక్కువ చూపిస్తుంది ఇక్కడ, మన దగ్గర ఏమో తక్కువ ఉన్నాయి, 3 వేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి స్టాక్ సమరీకి వెళ్ళండి, చూడండి ఫ్యాక్స్ మిషన్స్ 3 ఉన్నట్టే డిస్ప్లే అవుతుందా ఇక్కడ. అలా మనము ఫిజికల్ స్టాక్కి మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్న స్టాక్కి టాలీ అవ్వకపోతే, నెగిటివ్ స్టాక్ ఉన్నా ఎక్కువ స్టాక్ చూపిస్తూ ఉన్నా కూడా ఫిజికల్ స్టాక్ ఓచర్ అనేది వేసుకొని మీరు స్టాక్ అనేది కరెక్ట్గా టాలీ చేసుకోవాలి. టాలీ చేసుకొని అకౌంటింగ్ బుక్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు స్టాక్ సమరీకి వెళ్ళి డెల్ కంప్యూటర్స్ ఇక్కడ చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ నాకు క్లోజింగ్ స్టాక్ 5 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫిజికల్గా కూడా మీ దగ్గర 5 నెంబర్స్ ఉండాలి. మనం ఇయర్ ఎండింగ్లో మనము స్టాక్ క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ నాకు క్లోజింగ్ బ్యాలెన్స్ 5 కనపడుతుంది డెల్ కంప్యూటర్స్, ఫిజికల్గా కూడా మీకు అన్నీ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాక్స్ మిషన్స్ చూసారంటే క్లోజింగ్ స్టాక్ నాకు 3 ఉన్నాయి, ఫిజికల్గా మీ దగ్గర కూడా గోడౌన్లో కానీ మీ ఆఫీస్లో కానీ 3 ఉండాలి. ఇలా క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ అయ్యేలాగా మీరు చూసుకొని స్టాక్ అనేది టాలీ చేసుకోవాలి. సో స్టాక్ మిస్ మ్యాచెస్ని మనం ఎలా కరెక్షన్ చేసుకుంటాము అంటే ఫిజికల్ స్టాక్ ఎంట్రీ వేయడం ద్వారా మీరు స్టాక్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు స్టాక్ సమరీలో సో నెగిటివ్ స్టాక్ ఉన్న స్టాకు షార్టేజ్ ఉన్న నెగిటివ్ స్టాక్ ఉంటే కూడా ఫస్ట్ మీరు ఎందుకు వచ్చింది స్టాకు షార్టేజ్, ఎందుకు వచ్చింది, నెగిటివ్లో ఎందుకు చూపిస్తుంది, మనం ఏం మిస్టేక్ చేసాము అని ఫస్ట్ మనము ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకునే దానికి చూడాలి. ఎక్కడ మిస్టేక్ చేసాము, ఎంట్రీస్లో మిస్టేక్ పడిందా, క్వాంటిటీ మిస్టేక్ వేసామా అని ఎక్కడ మిస్టేక్ ఉందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ మిస్టేక్ చేసామో తెలియకపోతే అప్పుడు మీరు స్టాక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అంటే ఫిజికల్ స్టాక్ ఎంట్రీ వేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్టే మీరు ఫిజికల్ స్టాక్ ఎంట్రీ వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోకూడదు. ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ అయిందో కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేసి ఆ మిస్టేక్ ఎక్కడ అయిందో తెలియకపోతే అప్పుడు మీరు ఫిజికల్ స్టాక్ ఎంట్రీ వేసుకొని స్టాక్ టాలీ చేసుకోవాలి.